तं नमामि परञ्ज्योतिरवाङ्मानसगोचरम् उन्मूलयत्य विद्याम् यद्विद्याम् उन्मीलयत्यपि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ ఆతత సేవశేషద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషచేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ ఆదరముప్ప మృగ్యుడుదు నద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగాదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట కల్లా తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరతో. హరి ఓం. పరమ పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమ ప్రాంగణంలో వెలసి ఉన్నటువంటి మూర్తిత్రయ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములాచరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తూ ఉన్నటువంటి నిర్వాహకులకు నమస్కరించి, విచ్చేసినటువంటి భాగవతోత్తములందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నైమిషారణ్యంలో సూతాది మహర్షులకు శౌనకుడు భాగవతాన్ని తెలియజేస్తూ, నిన్నటి రోజున పరీక్షణ్ మహారాజు జన్మించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి బయలుదేరి ద్వారకా నగరం చేరుకోవడం మొదలైనటువంటి విషయాలన్నీ తెలియజేశాడు. అటు తర్వాత శౌనకాది ఋషులను చూసి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు: ఓ మహర్షులారా, మహాభారత యుద్ధం జరగక ముందు ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, విదురా, నా కొడుకులకి ఏమైనా 4 మంచి మాటలు చెప్పకూడదా అని అడిగాడు. అడిగితే సరే అని చెప్పి విదురుడు కౌరవుల దగ్గరికి వచ్చి ఏదో సలహా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమి ఇస్తారు? ఎవరైనా యుద్ధం వద్దని చెప్తారు, సంధి చేసుకోమని చెప్తారు, పాండవులతో విరోధం వద్దనే చెప్తారు. విదురుడు చెప్పినా అదే చెప్పాలి, కృష్ణుడు చెప్పినా అదే చెప్పాలి. ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో దుర్యోధనుడికి కోపం వచ్చింది. ఒక దాసి కొడుకు నాకు సలహాలు ఇస్తాడా? అతనికి ఈ కొలువులో తావు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని దుర్భాషలాడాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో విదురుడు మనసులో నొచ్చుకొని, ఇక మనకు అక్కడ స్థానం లేదని గ్రహించినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ సభాద్వారం దగ్గర విల్లంబుల్ని పెట్టేసి, తన బాణాలన్నింటినీ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఆ తీర్థయాత్రలో మైత్రేయ మునిని కలిశాడు. మైత్రేయ మునిని కలిసి ఆయన్ను అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగాడు. ఆయన కర్మయోగ రహస్యాలన్నింటినీ కూడా తెలియజేశాడు. వాటినన్నింటినీ తెలుసుకొని చాలా ప్రదేశాలను తిరిగి విదురుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. వచ్చే సమయానికి ఏం జరిగింది అంటే, మహాభారత యుద్ధం అయిపోయింది. కౌరవులంతా నశించిపోయారు. ఎవరైతే నీకు ఇక్కడ స్థానం లేదని చెప్పి తరిమేశారో వాళ్ళెవరూ ఆ స్థానంలో లేరు. కాబట్టి ఎవరి స్థానం ఏది అని నిర్ణయించడానికి మీరు నేను కర్తలం కాదు. ఆ నిర్ణయించేవాడు ఒకడు ఉంటాడు. వాని నిర్ణయం ప్రకారం ఎవరు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటే జరిగేటువంటిది కాదు అవంతా. యుధిష్ఠిరుడు రాజయ్యాడు. గాంధారి, ధృతరాష్ట్రులు ధర్మరాజు పోషణలో ఉన్నారు. ఎప్పుడైతే విదురుడు తిరిగి వచ్చాడో ధర్మరాజు చాలా సంతోషించాడు. మిగిలినటువంటి పాండవులు కూడా చాలా సంతోషించి ఆయన్ను గౌరవ మర్యాదలతో పిలిపించి ఆయన్ను పూజించి, యుధిష్ఠిరుడు తండ్రి, పినతండ్రే కదా, తండ్రి ఇంతకాలం మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏ ఏ క్షేత్రాలు చూశారు, ఏ ఏ తీర్థాలు తిరిగారు, ఎక్కడెక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి, దారిలో మీకేమైనా ద్వారకా నగరానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా తెలిసాయా, కృష్ణమూర్తి ఎలా ఉన్నారు, యాదవులంతా ఎట్లున్నారు అని ఆయన అడిగాడు. ధర్మరాజు అడిగితే విదురుడు
అన్ని వివరాలు చెప్పాడు. కానీ శ్రీకృష్ణ నిర్యాణం మాత్రం చెప్పలేదు. అప్పటికే శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తి అయిపోయింది. కానీ ఆ ఒక్క విషయం చెబితే ధర్మరాజు బాధపడతాడని ఆ ఒక్క విషయాన్ని చెప్పకుండా మిగిలినటువంటి విషయాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత అక్కడే ఉంటున్నాడు విదురుడు. ఒకానొక రోజు రాత్రిపూట మారుతూ ఉండేటువంటి కాలాన్ని గమనించినటువంటి వాడై ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి వాళ్లకు శ్రేయో మార్గాన్ని ఉపదేశించాలని అనుకున్నటువంటి వాడై విదురుడు ఏమన్నాడంటే, ధృతరాష్ట్ర మహారాజా, కాలం అన్నిటికంటే శక్తివంతమైనటువంటిది. లోకంలో నేను బలవంతుణ్ణి కాదు, వాడు బలవంతుడు, నాకంటే వాడు బలవంతుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, అందరికంటే బలమైనటువంటిది, అందరినీ శాసించేటువంటిది, అందరినీ తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటిది, శక్తివంతమైనటువంటిది కాలం ఒకటే. ఆ కాలం ఇలా ఉంటుంది, ఇలా మారుతుంది అని ఎవరూ చెప్పలేనటువంటిది, దాన్ని మార్చలేనటువంటిది. ఒకప్పుడు కౌరవ సామ్రాజ్యం ఎంత వైభవోపేతంగా ఉంది, నీ చుట్టూ ఎంతమంది ఉండేవాళ్ళు, నీకెంతమంది పరిచారకులు ఉండేవాళ్ళు, ఎంత సంపద ఉండేది, ఎంతమంది కుమారులు ఉండేవాళ్ళు, ఎంతమంది మనవళ్ళు ఉండేవాళ్ళు, అందరితో నువ్వు ఎంత వైభవంగా ఉండేవాడివి. ఈరోజు నీ పిల్లలంటూ ఎవరూ లేకపోగా, ఏ తమ్ముని పిల్లలనైతే నువ్వు కుట్ర చేసి తరిమేసినావో వాళ్ళు ఆశ్రయం ఇస్తే బ్రతుకుతూ ఉన్నావు. రాబోయేటువంటి రోజులు ఇంకా దుర్భరంగా ఉంటాయి. ఎప్పుడూ జరిగిపోయినటువంటి రోజులే మంచి రోజులు. రాబోయేటువంటి రోజులు రాను రాను మార్పుకు లోనవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు బాల్యంలో ఉన్నావా, నువ్వు అదృష్టవంతుడివి. యవ్వనానికి వచ్చినావా, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకొని ఈ కష్టాల్ని మర్చిపోతూ ఉండాల్సిందే. ముసలితనం వచ్చిందా, ఆ యవ్వనాన్ని గుర్తు చేసుకొని బ్రతకాల్సిందే తప్ప ఏ రోజుకు ఆ రోజు కష్టప్రాయంగానే మారిపోతుంది. మహారాజా, ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది అని చెబుతూ ఉన్నాడు. ఆయన యమధర్మరాజు అంశతో జన్మించినటువంటి వాడు విదురుడు. మాండవ్యముని శాపం కారణం చేత భూలోకంలో దాసీపుత్రుడిగా పుట్టాడు. నిజానికి ఆయనే యమధర్మరాజు. అటువంటి వాడు కాబట్టి కాలాన్ని గురించి యమధర్మరాజుకు మించి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? అందుకని ఆ విదురుడు, పుట్టంధుండవు పెద్దవాడవు, మహాభోగంబులాలేవు, నీ పట్టెల్లంజడిపోయే దుస్సహజరా భారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లరు పోయిరి, ఆలు మగలున్ శోకంబునన్ మగ్నులై, కట్టా దాయల పంచనుండ తగవే కౌరవ్య వంశాగ్రణీ. ఒకవైపు నీ కనుసన్నలతో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి పాండురాజు ఉండగా, నీ బిడ్డలతో వైభవోపేతంగా బ్రతికినటువంటి వాడవు నువ్వు. పుట్టుకతో గ్రుడ్డివాడివి. ఆ వైభవంగా బ్రతికినటువంటి భోగాలు లేవు. పెద్దవాడు అయిపోయినావు. ముసలితనం క్రమ్మింది. ఎవడూ నిన్ను పలకరించేటువంటి వాడు లేడు. నీ చుట్టాలందరూ చనిపోయారు. మీరిద్దరు భార్యాభర్తలు మాత్రమే మిగిలారు. నీవేమో జరిగినటువంటి దాన్ని తలుచుకుంటూ ఉన్నావు. నీ భార్యేమో 100 మంది కుమారుల్ని పోగొట్టుకొని తలకొరివి పెట్టే దిక్కు లేదని ఏడుస్తూ ఉంది. ఆమెను నువ్వు, నిన్ను ఆవిడ ఓదార్చుకుంటూ ఎక్కడున్నారు? దాయాదుల పంచలో ఉన్నారు. ఈ పాండవుల్ని, ఇప్పుడు మీకు అన్నం పెడుతూ ఉన్నటువంటి పాండవుల్ని చంపేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు. నీ కొడుకు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఎప్పుడైనా నువ్వు అడ్డు చెప్పావా? అడ్డుకున్నావా? లేదు. అటువంటి వాళ్ళ దగ్గరే ఉన్నావు. ఎంత కష్టం వచ్చి పడింది నీకు. దాయాదుల దగ్గర బ్రతకాల్సినటువంటి హీనస్థితి వచ్చింది.
నీకు అన్నం పెట్టేటప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా? బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండిదే పైబడ్డాడని భీముండు ఒరగొడ్డెములాడంగ కూడు కుడిచెదవధిపా. ఎంతకాలం తింటావయ్యా? ఆ గుడ్డివాడు బిడ్డలకు బుద్ధి చెప్పకుండా ఇప్పుడు మా మీద పడ్డాడు, పిండాకుడు వండుకోబోయి పెట్టండి అని భీముడు అంటూ ఉంటే ఆ మాటలు విని కూడా విననట్టు నటిస్తూ బ్రతుకుతావా? అంత అంత బ్రతకాల్సిన అవసరం ఉందా? ఇంకా ఏమి సాధిద్దావని అర్థం కాలేదా నీకు? దేహము నిత్యము కాదని మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు నరుడుత్సాహముతో చెందు ముక్తి సంపదనదిపా. ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకో. దీని మీద వ్యామోహాన్ని వదిలిపెట్టు. పోయారంతా, నువ్వు కూడా పోవాల్సినటువంటి వాడివి. ఈ శరీరాన్ని పోషించడం కోసం నీ దాయాదుల దగ్గర కూడు తింటూ సిగ్గు లేకుండా బ్రతుకుతున్నావటయ్యా అని విదురుడు చెప్తే, ఇంత వ్యామోహం ఎందుకు నీకని విదురుడంటే, నిజమే కదా, ఎంత వ్యామోహంలో పడిపోయాను నేను అని అర్థం చేసుకొని, మరి ధర్మరాజు నన్ను పోనివ్వడేమో అని అంటే, అవును తెల్లవారితే పోనివ్వడు, ఇప్పుడే బయలుదేరు అని చెప్పి అన్నాడు. తన భర్తకు కళ్ళు కనిపించవు కాబట్టి నేను కూడా ఈ లోకాన్ని చూడనని కంటికి అడ్డంగా గుడ్డగట్టుకున్నటువంటి పతివ్రత శిరోమణి గాంధారి భర్తతో పాటు ఆమె కూడా బయలుదేరింది. వాళ్లకు దారి చూపిస్తూ విదురుడు బయలుదేరాడు. అలా బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ యోగనిష్ఠుడై భగవంతుని మీద మనసు నిలిపి దేహత్యాగం చేశాడు ధృతరాష్ట్ర మహారాజు. గాంధారి కూడా సహగమనం చేసింది. విదురుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. సరే, వాళ్ళు అట్లా వెళ్ళిపోగానే మరుసటి రోజు ఉదయం ప్రతిరోజు ధర్మరాజు తన కాలకృత్యాలైన తర్వాత భగవంతునికి పూజ చేసిన తర్వాత వచ్చి తన పెదతల్లికి పెదతండ్రికి నమస్కారం చేసేటువంటి అలవాటు ఆయన. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఆయన ఎందుకు ధర్మరాజు అంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మాన్ని పాటించి మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి మాట ఆయన తప్పలేదు. ఎదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసేటువంటి అలవాటు, ఆ అలవాటు ప్రకారం వచ్చి చూశాడు. వచ్చి చూస్తే కనిపించలేదు. పక్కన సంజయుడు ఉన్నాడు. సంజయుడిని అడిగాడు, ఎక్కడా మా పెదతండ్రి, మా పెదతల్లి గారు ఎక్కడా, విదురుల వారు ఎక్కడ, మా పినతండ్రి అయినటువంటి విదురుల వారు ఎక్కడా కనిపించలేదే అని చెప్పంటే ఆయన అన్నాడు, ప్రతిరోజు నన్ను పిలిచి నాతో ఏవేవో మాట్లాడేవాడండి మీ పెదనాన్నగారు. నిన్నొక్కరోజు విదురుడు ఆయన చాలా రాత్రి వరకు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, పొద్దున్నే నేను లేచి చూసేటప్పటికీ వాళ్ళు కనిపించలేదు అని అనేటప్పటికీ విపరీతమైనటువంటి దుఃఖంతో, అయ్యో మనకు పెద్ద దిక్కు లేదు అని అనుకుంటూ ఉంటే ఆ పెదతండ్రి పెదతల్లి అయినా ఉన్నారనేటువంటి సంతోషంలో ఎంతో కొంత ఉంటే, ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి విదురుడు వచ్చినాడనేటువంటి సంతోషం అంతా ఆవిరైపోయిందే, వాళ్ళు కూడా లేకుండా పోయారే, మనకు దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరే అని బాధపడుతూ ఉంటే, శోకంతో ఉంటే ధర్మరాజు సరిగ్గా అప్పుడు తుంబురుణ్ణి వెంట పెట్టుకొని నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, నాయన ధర్మరాజా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మా పెదతండ్రి పెదతల్లి కనిపించలేదు, మీరు త్రిలోక సంచారి కదా, మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడికి పోయినారో చెప్పండి అని అంటే, వృద్ధులైనటువంటి అంధులైనటువంటి ముసలివాళ్ళైనటువంటి మీ పెదతండ్రి మీ పెదతల్లి వాళ్ళు నీ సంరక్షణకు దూరమైనారని చెప్పి బాధపడుతూ ఉన్నావా? వాళ్ళు ఏ ప్రమాదాలు ఎదుర్కొంటున్నారో అని శోకిస్తూ ఉన్నావా? ఇదంతా ఆ పరమేశ్వరుని యొక్క లీలా విశేషం నాయన.
నువ్వు చేయగలిగింది ఏదీ లేదు. ఏది జరుగుతూ ఉందో దాన్ని నువ్వు అంగీకరించడం తప్ప నువ్వు ప్రత్యేకంగా చేయగలిగినటువంటిది ఏదీ లేదు. ఎందుకు అంటే ఈ మానవుడు అజ్ఞానం వల్ల నాకు వాళ్ళు స్నేహితులు, వాళ్ళు బంధువులు, వాళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు అని అనుకుంటున్నాడే తప్ప అవంతా ఏమీ లేదు. ఈ చేతనాచేతనమైనటువంటి జగత్తంతా కూడా, అంటే కదిలేటివి కదలనటువంటివి ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉంటాయి. ఆయన యొక్క ఆధిపత్యాన్ని అనుసరించి, ఆయన యొక్క ఆదేశాన్ని అనుసరించి ఎప్పుడు పుట్టాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు పోవాలి అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మన కర్తవ్యమేమీ లేదు. మీ పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళందరూ కూడా హిమాలయాలకు దక్షిణంగా ఉండేటువంటి ఒక ఆశ్రమానికి చేరుకున్నారు, ఋష్యాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గంగ 7 పాయలుగా సప్తస్రోతం అనే పేరుతో చీలిపోతుంది. అక్కడ కేవలం జలపానం చేస్తూ ధ్యానమగ్నులై ఉన్నారు. ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆహారాన్ని వదిలిపెట్టేశారు, ఆహారం తినడం లేదు. కేవలం ఆ గంగా జలాన్ని మాత్రమే త్రాగుతూ ధ్యానం చేస్తూ మనస్సును ఇటు అటు పోనీయకుండా ప్రాణవాయువును నియమించి ఆత్మధ్యానం చేసుకుంటూ ఉన్నాడు మీ పెద్ద తండ్రి. ఈ రోజుకు 5వ రోజున ఆయన ప్రాణాలను వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఆ యోగాగ్నిలో మీ పెద్ద తండ్రి కూడా మీ పెద్ద తల్లి కూడా ప్రాణాలని వదిలేస్తుంది. వాళ్ళు సద్గతి పొందినారని సంతసించినటువంటి విదురుడు అక్కడి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అని చెప్పి, నాయన శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో ఒక ఉత్తమమైనటువంటి కార్యానికి భూభారాన్ని తగ్గించడం కోసం అవతరించినాడు. ఆ అవతార పరిసమాప్తి, ఆ దైవ కార్యం అయిపోయింది. ఇక అవతార పరిసమాప్తి జరగబోతుంది. కొద్ది రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత కలియుగం ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టేయాలి. కాలగతిని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇక నీ భ్రాంతిని వదులుకో, మా పెద్ద తండ్రి, మా పెద్ద తల్లి, ఈ భ్రాంతినంతా వదులుకో. ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మే అవతారాన్ని చాలించబోతున్నాడు. ఇక నీ భ్రాంతిని వదిలేసి ఎవరి మీద బంధం, వ్యామోహం లేకుండా నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి చిత్తంతో ప్రశాంతంగా ఉండు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వదిలేయడానికి, ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి మానసికంగా సంసిద్ధుడవై ఉండు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు నారదుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఒకసారి స్మరణకు తెచ్చుకున్నాడు. స్మరణకు తెచ్చుకుంటే చివర్లో అన్నటువంటి మాట ఏమిటైనా, శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించబోతున్నాడని. ఎప్పుడైతే ఆ మాట గుర్తొచ్చిందో అప్పటికి చాలా కాలం ముందే, అంటే 7 నెలలకు ముందు అర్జునుడు వెళ్ళాడు శ్రీకృష్ణుడిని చూసేదానికి. ఇప్పుడు భీముణ్ణి పిలిచి, నాయనా భీమసేన, అర్జునుడు వెళ్ళి 7 నెలలైంది, ఇంతవరకు రాలేదు, అక్కడి నుంచి ఏ వర్తమానము లేదు. ఒకవేళ నారదుడు చెప్పినటువంటి అవతార పరిసమాప్తి జరిగిందా? ఎందుకంటే నాకెందుకు ఆ సందేహం వస్తుందంటే ఇక్కడ అనేకమైనటువంటి అపశకునాలు కలుగుతూ ఉన్నాయి. మనుషుల్లో చాలా తేడా వస్తూ ఉంది. ప్రజల్లో మెల్లమెల్లగా కోపం పెరుగుతూ ఉంది, దురాశ పెరుగుతూ ఉంది, లోభం పెరుగుతూ ఉంది, స్వార్థం పెరుగుతుంది, క్రూరులుగా తయారవుతూ ఉన్నారు, అసత్యం ఆడుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండడం లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమ, ఆదరము, గౌరవము ఇవి సన్నగిల్లిపోతున్నాయి. గురు శిష్యుల మధ్య మంచి సంబంధాలు లేవు. వాత్సల్యం లేదు, శ్రద్ధ లేదు, భక్తి లేదు. న్యాయశాస్త్రాల పట్ల ధర్మం పట్ల ప్రజలు విధేయతను చూపించడం లేదు, గౌరవాన్ని చూపించడం లేదు.
ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో విపరీతం జరగబోతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ నారద మహర్షి చెప్పినట్లు శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా, శ్రీకృష్ణ భగవానుడు ఏమైనా తన పాద స్పర్శను ఈ భూమికి లేకుండా చేశాడా? ఆ భాగ్యాన్ని ఈ భూమి ఏమైనా కోల్పోయిందా అని సందేహం వస్తూ ఉంది అని భీమునితో మాట్లాడుతూ ఉండగా ధర్మరాజు సరిగ్గా అప్పుడు ద్వారకా నగరం నుంచి అర్జునుడు వచ్చాడు. వచ్చినటువంటి అర్జునుడు దుఃఖంతో ముఖమంతా వాడిపోయి కిన్న వదనుడై ఉన్నాడు. రాగానే ధర్మరాజు పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకునైనా ఏడుస్తున్నావంటే ఏం చెప్పడం లేదు. కానీ ధర్మరాజు లేపి ఏం జరిగిందో విషయం చెప్పమన్నాడు. అసలు ద్వారకలో అంతా బాగున్నారా? సూరసేనుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ యాదవ ముఖ్యులంతా క్షేమంగానే ఉన్నారా? వాళ్ళ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ క్షేమంగా ఉన్నారా? వాళ్ళ పిల్లలందరూ ఆనందంగా ఉన్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బాగున్నారు కదా అని ఈయన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ధర్మరాజు అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకు నోరు పెగలడం లేదు, దుఃఖం ఆగడం లేదు. ఈయన ఆతురతగా ప్రశ్నలు అడుగుతూ, అన్నా పల్గొన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్యపీఠంబునందున్నాడా బలభద్రుగుడి సుఖియై ఉత్సాహియై ద్వారకన్ అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క క్షేమ సమాచారాలు అడిగాడు. అసలు నీ విచారానికి కారణం ఏమిటి అర్జున? ఓడితివో శత్రువులకు. ఇంతకాలం ఓటమి అనేటువంటి దాన్ని ఎరుగునటువంటి నీవు ఏమైనా ఓడిపోయావా? ఆడితివో సాధు దూషణాలాపంబో. గొప్పవాళ్లను, సాధువులను, సన్యాసులను, పెద్దవాళ్లను గౌరవించకుండా ఏమైనా అనకూడని మాటలు అన్నావా నాయన? కూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్. చేయకూడనటువంటి పనులు ఏమైనా చేసావా? గౌరవాన్ని పోగొట్టుకున్నావా? ఇస్తానని చెప్పి మాట తప్పిపోయినావా? కపట సాక్షి చెప్పావా? నిన్ను శరణని కోరినటువంటి వాళ్లను సంరక్షిస్తానని చెప్పి రక్షించలేకుండా పోయావా? పశువులకు, పక్షులకు, రోగులకు, ద్విజులకు ఎక్కడైనా బాధను కలిగించావా? పెద్దలు ఉండగా, పిల్లలు ఉండగా, గురువులు ఉండగా వాళ్ళందరినీ కాదని ప్రక్కన పెట్టి నువ్వు ఒక్కడే ఏమైనా భోంచేసావా? అసలు చేయకూడనటువంటి పనులు ఏం చేశావు? ఇవన్నీ చేయకూడనటువంటి పనులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పనులు ఏమైనా చేసినావా నాయన? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ధర్మరాజు ఎంతో ఆప్యాయతగా అడుగుతూ ఉంటే విపరీతమైనటువంటి దుఃఖంతో కుమిలిపోతూ, కృంగిపోతూ, ఒక పెద్ద నిధిని పోగొట్టుకున్నటువంటి పేదవాణిలాగా అర్జునుడు, అన్నా మనసారథి మన సచివుడు మనవీయము మనసకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మనుజాదీశా. అన్నా మనకు సారథి, మనకు వియ్యంకుడు, మనకు మంత్రి, మనకు సఖుడు, మనకు బంధువు, మనకు ప్రభువు, మనకు గురువు, సమస్తము మనకు దైవమైనటువంటి శ్రీకృష్ణుడు మనల్ని అన్యాయం చేసి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ మహాత్ముడు ఉండడం చేత కదా మనం ఇంతకాలం బ్రతికాము.
ఆ మహాత్ముడు ఉండడం వల్ల కదా నేను మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగాను. ఆ మహాత్ముడు ఉండడం చేత కదా కాండవ వనాన్ని దహించగలిగాను. ఆ మహాత్ముడు ఉండడం చేత కదా రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగాం. ఆ మహాత్ముని చేత కదా భీముడు జరాసంధుణ్ణి వధించాడు. ఆ మహాత్ముడు ఉండబట్టి కదా మనం అద్భుతంగా 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాం. ఆ మహాత్ముడు ఉండబట్టి కదా, నా రథంలో కూర్చొని ఉంటే కదా అన్ని కోట్ల బాణాలు నా మీదికి వస్తూ ఉంటే ఒక్క బాణం గీత కూడా పడకుండా నన్ను ఆ మహాత్ముడు సంరక్షిస్తూ ఉంటే కదా ఇంత భారత యుద్ధాన్ని గెలవగలిగాం. అన్నా, నీకు గుర్తుందా? మనం అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒక కుట్ర బన్ని మన దగ్గరికి దూర్వాస మహాముని పంపిస్తే, అప్పటికి మనం అందరూ భోంచేసి అక్షయ పాత్రను ద్రౌపది కడిగి బోర్లించేస్తే, ఇక భోజనం లేకుండా ఉండేటువంటి సమయంలో 10,000 మంది శిష్యులతో వచ్చినటువంటి దుర్వాసునికి ఎలా భోజనం పెట్టాలి అని బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కదా మనల్ని ఆ దుఃఖం నుంచి కాపాడినటువంటి వాడు, మహర్షి శాపం నుంచి మనల్ని తప్పించినటువంటి వాడు. ఆ స్వామి వల్ల కదా నేను పరమేశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందగలిగాను. నీకు గుర్తుందా? కాలకేయ నివాత కౌచుల్ని చంపడం కోసం నేను ఇంద్రలోకానికి వెళ్ళి వాళ్లను జయించి ఇంద్రుని అర్ధసింహాసనం మీద నేను కూర్చోగలిగింది ఎవరి దయా విశేషం వల్లనో నీకు గుర్తుంది కదన్నా. ఆ శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే మనకు విజయం లభించేదా? భీష్ముడు ఎంతటి గొప్పవాడు, ద్రోణుడు ఎంతటి పరాక్రమవంతుడు, అంతటి మహాత్ములు మన ముందర వాళ్ళు నిలబడి బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలను అడ్డుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకెక్కడున్నాయి? కేవలం ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అడ్డుగా ఉన్న కారణం చేత కదా మనం గెలవగలిగాము. అన్నా, చెలికాడరమ్మని చీరునన్నొకవేళ మన్నెంచునొకవేళ మరదియనుచూ బంధుభావంబున పాటించునొకవేళ దాతయై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు చనవిచ్చునొకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక్క శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు బట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరపురాదు. ఒక స్నేహితుడులాగా నన్ను దగ్గరికి తీసుకున్నాడు, భావమరిదిగా గౌరవించాడు, బంధువుగా ప్రేమించాడు, దాతగా ధనమిచ్చాడు, మంత్రిగా మారి నాకు ఏం చెయ్యాలి ఏం చేయకూడదని చెప్పాడు, బుద్ధి చెప్పాడు, సారథ్యం ఇచ్చాడు, చనువిచ్చాడు. ఒక్కొక్కసారి ఎగతాళిగా మాట్లాడాడు. ఒకే శయ్యాసనం మీద పడుకొని ఉన్నాం మేము. నేను ఏదైనా తప్పు చేస్తే కన్న తండ్రిలాగా నన్ను కాపాడాడు, మన్నించాడు. నా చేతులు పట్టుకొని ఒకే కంచంలో ఆరగించాం. అటువంటి శ్రీకృష్ణుణ్ణి నేను మర్చిపోలేకుండా పోతున్నాను. ఇంకొక విషయం చెప్పనా అన్నయ్య, నేను మహావీరుణ్ణి సూర్యుణ్ణి అని అనుకున్నాను, కానీ నేను ఆ శ్రీకృష్ణుని యొక్క అంతఃపుర స్త్రీలను తీసుకొని వస్తూ ఉంటే ఆటవికులు కొందరు ఎదుర్కొన్నారు. వాళ్లను కూడా నేను గెలవలేకుండా పోయాను. నా చేతిలో ఉన్నటువంటి విల్లంబులు పనిచేయలేదు, నా రథం ముందుకెళ్ళలేదు, నా గుర్రాలు
నిర్వీర్యమైపోయాయి. ఎందరు రాజులను, ఎందరు వీరులను పాదాక్రాంతం చేసుకున్నటువంటి నేను ఎందుకు పనికిరానటువంటి బీరువునైపోయాను, బలహీనున్నైపోయాను. అప్పుడు అర్థమైంది నాకు, నా బలం నేను కాదు, నా బలం గాంధీవం కాదు, నా బలం శ్రీకృష్ణుడు అని అర్థమైందన్నా. కాబట్టి ఈ విజయం, ఈ సంపద, ఈ ఆయుష్ ఇదంతా శ్రీకృష్ణునివే కానీ, ఆ పరమాత్మవే కానీ నావి కాదు. ఇంకా ఒక్క విషయం ఏమిటంటే, ఆ ద్వారకలో యాదవులందరూ కూడా ఒకరొకరు పోట్లాడుకొని అందరూ చనిపోయారు. ఓ 4-5 తప్ప ఎవరు మిగల్లేదు. ఆ మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలను తీసుకొని నేను సంరక్షిద్దామని వస్తూ ఉంటే నన్ను కూడా అడ్డుకొని ఆ అంతఃపుర స్త్రీలను కూడా ఆటవికులు కొందరు తీసుకెళ్ళిపోయారు అని అర్జునుడు విహ్వల చిత్తుడై చెబుతూ ఉంటే ఇదంతా విని పాండవులంతా కృంగిపోయారు. కుంతీదేవి నిర్లిప్తతతో తనకు కూడా అంత్యకాలం సమీపించిందని తెలుసుకొని ఆ శ్రీకృష్ణుని తన హృదయంలో నిలుపుకొని ఇంద్రియాలను నిగ్రహించి ఆమె శ్రీకృష్ణుని తన మనసులో నిలుపుకొన్నది. అర్జునుడు ఇక చేసేది లేక యుద్ధక్షేత్రంలో, కురుక్షేత్రంలో ఇరు సైన్యాల మధ్య శ్రీకృష్ణ పరమాత్మ తనకు ఉపదేశించినటువంటి భగవద్గీతను గుర్తు తెచ్చుకుంటూ వాసుదేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదికమగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్. శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని వదిలినటువంటి రోజున కలియుగం ప్రవేశించింది. యుధిష్ఠిరుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. నారదుడు చెప్పినటువంటి విషయం గుర్తొచ్చింది. వెంటనే తన తమ్ముల్ని అందరినీ సమావేశపరిచి ఉత్తరాభిమన్యుల కుమారుడైనటువంటి పరీక్షిత్తుకు రాజ్య పట్టాభిషేకం చేసి అతనికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పి రాజ్యాన్ని పరిత్యజించి తన తమ్ములు, భార్య వెంట వస్తూ ఉంటే హిమవత్ పర్వతానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి పాండవులు జ్ఞానాగ్ని చేత వాళ్ళ కర్మలన్నీ దగ్ధమైపోయి వాళ్ళు మోక్షపదాన్ని పొందారు. విదురుడు ప్రభాస తీర్థం చేరుకొని తీర్థయాత్రలు చేస్తూ కుంతీదేవి శరీరాన్ని త్యజించింది. విదురుడు కూడా ప్రభాస తీర్థం చేరి అక్కడ శ్రీకృష్ణుణ్ణి తన హృదయంలో నిలుపుకొని దేహత్యాగం చేసి తన పూర్వపు పదవి అయినటువంటి యమధర్మరాజు పదవి పొందాడు అని శౌనకాది మునులకు సూత మహర్షి చెబుతూ అటు తర్వాత యుధిష్ఠిరుని చేత పట్టాభిషిక్తుడైనటువంటి పరీక్షిన్ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు ఉత్తమ గుణ సంపన్నుడు, మహాపరాక్రమశాలి. తన మేనమామైనటువంటి ఉత్తరుని కుమార్తె అయిన ఐరావతి అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని జనమేజయుడు మొదలైనటువంటి 4 కుమారుల్ని పొందాడు. కృపాచార్యులు దిశానిర్దేశం చేస్తూ ఉంటే 3 అశ్వమేధ యాగాలు జరిపించాడు. ఎంత వైభవంగా చేశాడు అంటే ఆ అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఆహుతులు ఇచ్చేటప్పుడు దేవతలు మామూలుగా అగ్నిముఖంగా ఆ ఆహుతుల్ని గ్రహిస్తారు. కానీ పరీక్షిన్ మహారాజు యొక్క ధర్మ నిరతికి సంతుష్టులైనటువంటి దేవతలు వాళ్ళ నిజస్వరూపాలతో వచ్చి ఆ ఆహుతుల్ని స్వీకరించారట. అంతటి మహాధర్మశాలి ఆ పరీక్షిన్ మహారాజు. అటువంటి వాడు దిగ్విజయం చేసి దేశాటన చేస్తూ ఉంటే ఒక్కరోజు ఒక రాజవేషాన్ని ధరించినటువంటి ఒక అనాగరికుడు ఒంటి కాలుతో ఉండేటువంటి ఒక ఎద్దును, కన్నీరు గారుస్తూ దూడ లేకుండా ఉండేటువంటి
ఒక ఆవును చూశాడు. చూసి వాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తన్నుతూ ఉన్నాడు, ఆ ఎద్దును తన్నుతూ ఉన్నాడు. అలా అతను తన్నుతూ ఉండేటువంటి ఆ వ్యక్తిని, తర్వాత ఆ వృషభాన్ని, ధేనువును చూసి దగ్గరకు వచ్చి అతను కలిపురుషుడని గ్రహించి, ఇదిగో నీవు ఇలా చేయడానికి వీల్లేదు అని శాసించాడు. ఇంతకీ ఆ ఎద్దు ఎవరు అంటే, ఆ ధేనువు ఎవరు అంటే ధేనువు భూమాత. ఇది ధర్మం, వృషభం ధర్మం, ఆవు భూమాత. ఆ ధర్మానికి 3 పాదాలు పోయాయి కాలక్రమంలో, ఒక్క పాదంతోనే ఉంది. అటువంటి దాన్ని, ఆ 3 కాళ్ళు లేనటువంటి దాన్ని బంధించి హింసిస్తూ ఉంటే, అప్పుడు ఆ గోమాత భూమాతతో అంటుంది, భూమాత నువ్వెందుకు ఏడుస్తున్నావు తల్లి? నాకు అంటే ధర్మానికి ఎప్పుడైతే 3 కాళ్ళు పోయాయో అప్పుడు నిన్ను అయోగ్యులు పరిపాలన చేస్తారని బాధపడుతూ ఉన్నావా? యజ్ఞయాగాదులు మానివేస్తారు అని అనుకుంటున్నావా? పాలకులు పండితుల్ని కాదని పాండిత్యం లేనటువంటి వాళ్లను తమ దగ్గర చేర్చుకుంటారని, విద్యలో నైతిక విలువలు లోపిస్తాయని, బ్రాహ్మణులు వేదాధ్యయనం మాని భ్రష్టులవుతారని, స్త్రీలకు, వృద్ధులకు, పసిపిల్లలకు రక్షణ ఉండదని, భర్తలు భార్యలను, భార్యలు భర్తలను, తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారని, కేవలం ఆహార, నిద్ర, భయ మైథునాలకే మానవులు పరిమితమవుతారని, సుఖాల కోసమే మానవులు తాపత్రయపడతారని భావించి నువ్వు బాధపడుతున్నావా తల్లి అని ధర్మదేవత స్వరూపమైనటువంటి ఆ వృషభం అడుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కలి లక్షణాలు, కలియుగంలో జరిగేటువంటి లక్షణాలు. ఇవన్నీ మనం చూసుకోవచ్చు, అవన్నీ ఉన్నాయా లేదా అని. కాబట్టి వ్యాసుడు ముందే చెప్పేశాడు కలియుగంలో ఈ లక్షణాలన్నీ ఉంటాయని. ఎప్పుడైతే ఆ మాట ధర్మదేవత అంటే, అప్పుడు భూమాత అన్నది, ధర్మదేవత నువ్వు చెప్పినటువంటివన్నీ నిజమే, నా దుఃఖానికి కారణాలన్నీ నీకు తెలుసు. ఎప్పుడైతే సకల సద్గుణ నిధి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించాడో అప్పుడు ఇక ఇలా కాకుండా ఎలా ఉంటుంది ఈ లోకం? ఎందుకంటే ఆ స్వామి ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి గుణాలన్నీ లోకంలో ఉండేవి. ఏవి ఆయనకున్నటువంటి గుణాలంటే ఒక లిస్ట్ ఇచ్చాడు. సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగం, సంతోషం, ఆర్జవం, శాంతి, దాంతి, తపస్సు, సమత్వం, ఓర్పు, వైరాగ్యం, పాండిత్యం, జ్ఞానం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, బలం, స్మృతి, స్వాతంత్ర్యం, కాంతి, ధైర్యం, మార్దవం, ప్రాగల్భ్యం, వినయం, శీలం, ప్రాణశక్తి, శరీరశక్తి, గాంభీర్యం, స్థైర్యం, ఆస్తిక్యం, కీర్తి, మానం, నిరహంకారం. ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గుణాలే ప్రపంచంలో కూడా ఉన్నాయి. అటువంటి కళ్యాణ గుణ నిధి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా పరిస్థితి ఈ విధంగా అయిపోయిందని భూదేవత, భూమాత ఆ గోమాతతో చెబుతూ ఉంటే, ఇక నేను ఎలాగా సుభిక్షంగా ఉంటాను అని చింతిస్తూ ఉన్నాను అని గోరూపంలో ఉండేటువంటి భూమాత చెబుతూ ఉంది ధర్మదేవతతో. ఈ సంభాషణనంతా పరీక్షిన్ మహారాజు విన్నాడు. విని దగ్గరకొచ్చి ఆ కాలుతో తన్నుతూ ఉన్నటువంటి వాడిని చూసి, ఓరి నువ్వెవడో గాని రాజవేషం ధరించి కిరాతున్లాగా ప్రవర్తిస్తూ ఉన్నావు, చేయకూడనటువంటి పనిని చేస్తున్నావు. ఈ వృషభరాజన్ గాని ఈ గోమాత గాని నీకెలాంటి హాని చేయకపోయినా నిష్కారణంగా వాటిని నువ్వు తన్నుతూ ఉన్నావు. శ్రీకృష్ణార్జునులు ఈ లోకంలో లేరు కదా అని నువ్వు అకృత్యాలకు పూనుకుంటూ ఉన్నావేమో
ఇదిగో పాండవ పౌత్రుడైనటువంటి నేను సిద్ధంగా ఉన్నాను. మా తాతగారైనటువంటి అర్జునుడు ఉపదేశించినటువంటి ధర్మాన్ని మా పెదతాతగారైనటువంటి ధర్మరాజు పరిపాలన చేసినటువంటి ధర్మ మార్గాన్ని సంరక్షించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. నీవు శిక్షార్హుడు, నిన్ను దండిస్తాను అని చెప్పి ఆ వృషభం వైపుకు చూసి, ఓ వృషభరాజమా, కేవలం గడ్డి మేసి నీళ్లు త్రాగి ఎవరికి హాని చేయకుండా ఉండేటువంటి నీకు ఈ 3 కాళ్ళు తీసేసినటువంటి ఆ కఠినాత్ముడు ఎవరో చెప్పు, వాణ్ణి నేను దండిస్తాను అని పరీక్షిత్తు తీవ్రంగా అని, అంతేకాకుండా ఆ తల్లి గోమాత శ్రీహరి ఈ భూమిని వదిలిపెట్టాడని దుఃఖించద్దు, నీకు ఎలాంటి బాధలు రాకుండా నేను కాపాడుతాను. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాధముని ఆయుస్వర్గ శ్రీ ధనములు వీడిపోవు సిద్ధము తల్లి. అమ్మా భూమాత, సాధువులకు, సాధు జంతువులకు ఎవరైతే బాధలు కలిగిస్తూ ఉంటారో అట్లాంటి దుర్మార్గుల్ని రాజు దండించాలి. ఒకవేళ రాజు అలా దండించకపోతే ఆ రాజు పొందినటువంటి సంపదల్ని మొదట పోగొట్టుకుంటాడు. అంతేకాదు ఆ రాజుకు ఆయుష్క్షేణం కలుగుతుంది, స్వర్గాది పరలోక భోగాలను పోగొట్టుకుంటాడు, అతని శ్రీధనములు నశించిపోతాయి అని చెప్పి దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయగా నృపులన్ స్రష్ట విధించే. రాజు అంటే ఎందుకు? దుర్మార్గుల్ని దండించి మంచి వాళ్లను కాపాడడం కోసమే రాజు యొక్క అవసరం. అంతేగాని తాను అందరినీ బాధించి తాను మాత్రమే బ్రతకడం కోసం కాదు రాజు ఉండేటువంటి. రాజ్యానికి రాజు అయినా, ఒక సంస్థకు అధిపతి అయినా, ఒక మఠానికి అధిపతి అయినా ఏం చేయాలి అంటే దుష్ట నిగ్రహం చేయాలి, శిష్టానుగ్రహం చేయాలి అని చెప్పి, అమ్మా నిన్ను నేను సంరక్షిస్తాను, నువ్వు బాధపడద్దు, అసలు నీకు ఇంతటి దుస్థితికి కారణమైనటువంటిది ఎవరో చెప్పు అని చెప్పి అంటే, నాయనా నువ్వు యుధిష్ఠిరునికి పౌత్రుడవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ నీకు తగినటువంటివే, నువ్వు చేయదగినటువంటి వాడివే. కానీ మేము ప్రాణులకు దుఃఖహేతువులము కాము, సుఖకారకులము. మేము ఏ ప్రాణికి దుఃఖాన్ని కలిగించం. భూమి ఏ ప్రాణికి దుఃఖాన్ని కలిగించదు. నువ్వు ఒక విత్తనం వేస్తే అది 10 కాయలను ఇస్తుంది. అది ఎప్పుడు నీకు దుఃఖాన్ని కలిగించదు, బాధను కలిగించదు. ఏమి తెచ్చుకున్నావు నువ్వు ఇక్కడికి వస్తూ? ఏమీ లేదు, ఒట్టిగా వచ్చావు, నగ్నంగా వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు బువ్వ పెట్టింది భూమి, బట్టనిచ్చింది భూమి, నీడనిచ్చింది భూమి, సంపదలిచ్చేది భూమి, కీర్తినిచ్చేది భూమి, ఆయుష్నిచ్చేది భూమి. అన్నీ భూదేవే చేస్తుంది, భూమాత చేస్తుంది. అందుకని మనం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసి కాళ్ళు కింద పెడతాం. పడక మీద నుంచి కాళ్ళు కింద పెట్టేటప్పుడే ముందుగా భూమికి నమస్కారం చేసి అలా కృతజ్ఞతను ప్రకటిస్తాం. అటువంటి భూదేవిని ఆ భూదేవి చెప్తుంది, మేమెవరికి కష్టం కలిగించేవాళ్ళు కాదు నాయన. ఇక మనకు కలిగేటువంటి కష్టాలు ఉన్నాయే అవి లేదా సుఖాలు, ఇవంతా పరమేశ్వరానుగ్రహం వల్ల కలిగేటువంటివి. ఇక నా స్థితికి కారణం ఏందో నాకు తెలియదు, అది నువ్వే యోచించి చెప్పు అని చెప్పి అంటే, సత్యాన్ని గ్రహించినటువంటి పరీక్షిత్ మహారాజు, అయ్యా ఈ వృషభానికి, ధర్మమూర్తి అయినటువంటి వృషభానికి కృతయుగంలో తపస్సు, శౌచము, దయ, సత్యం అనే 4 కాళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటిది ఎద్దు కాదు, ధర్మదేవత.
దానికి 4 కాళ్ళు ఏమిటంటే తపస్సు, శౌచము అంటే శుభ్రత, శుచి, దయ, సత్యం. ఈ 4 గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదమే ఒక్కొక్క యుగంలో లోపించిపోతూ ఈ కలియుగానికి వచ్చేటప్పటికీ ఒక్క పాదమే మిగిలింది అని చెప్పి, అయినా సరే నేను మిమ్మల్ని సంరక్షిస్తానని తన ఖడ్గాన్ని తీసి దాన్ని జలిపించి ఆ కలిపురుషుని మీదికి లంఘించాడు. నీవు పాపిష్టివాడివి, రాజులాగా వేషాన్ని ధరించి ధర్మగ్లాని చేస్తూ ఉన్నావు, నీచ ప్రవృత్తులను చేస్తూ ఉన్నావు, అసత్యం, లోభం, చౌర్యం, దౌర్జన్యం, దురాచారం, కపటం, మాయ, కాలుష్యం, ఈ అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి నీ వల్ల నా ప్రజలు బాధకు గురి అవుతారు, అందుకని నిన్ను నేను నిర్జిస్తూ ఉన్నాను అని అనేటప్పటికీ అతను శరణ వేడుకున్నాడు. అయితే నువ్వు నా రాజ్యంలో ఎక్కడా ఉండకూడదు అని చెప్పాడు. నా రాజ్యంలో ఎక్కడా ఉండకూడదు అంటే కలిపురుషుడు అన్నాడు, అయ్యా పరీక్షిత్ మహారాజా, నీ రాజ్యం లేనటువంటిది ఎక్కడుంది? భూమండలం అంతా నువ్వే పరిపాలన చేస్తున్నావు. కాబట్టి ఇక నీ రాజ్యం లేదు అంటే నేను ఎక్కడికి పోవాలి అని అంటే, అప్పుడు పరీక్షిత్తు ఒక యోచన చేసి, తన రాజ్యంలో కలిపురుషుడు ఉండకూడదు అని నీకు 5 స్థానాలు చెప్తాను, ఆ 5 స్థానాల్లో నువ్వు ఉండు అని చెప్పన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటి? ఈ 5 స్థానాలు తన రాజ్యంలో తన ప్రజల్లో ఉండవని. మొట్టమొదటి ఇది ఏమిటి అంటే ప్రాణివధ, ప్రాణులను చంపే చోట్లో నువ్వు ఉండొచ్చు అని చెప్పన్నాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఉద్దేశం ఏమిటి? తన రాజ్యంలో హింస జరగదు అని. హింస జరిగితే కదా కలిపురుషుడు ఉంటాడు, హింసే జరగనప్పుడు ఎలా ఉంటాడు? రెండో ప్రదేశం స్త్రీ వ్యసనం. స్త్రీ వ్యసనం ఉన్నటువంటి వాడే లేడు పరీక్షిత్తు రాజ్యంలో, కాబట్టి కలిపురుషుడు ఉండడానికి చోటు లేదు. మూడోది ఏం చెప్పాడు? మద్యపానం. మద్యపానం జరిగే చోట ఉండాలా అని ఉండు అని చెప్పన్నాడు. ఎక్కడుంటాడు? లేదు. నాలుగోది ఏం చెప్పాడు? ద్యోతము, జోదం ఆడే చోట ఉండొచ్చు అని చెప్పన్నాడు. అయితే ఐదోది ఏం చెప్పాడు? ధనాకాంక్ష, డబ్బు కోసం అసత్యం ఆడే చోట, గర్వాన్ని ప్రదర్శించే చోట, కామం ఉన్న చోట, హింస ఉన్న చోట నువ్వు ఉండొచ్చు అని చెప్పన్నాడు. అంటే ఈ 5 ప్రధానమైనటువంటి అంశాలు చెప్పి ఈ ప్రదేశాల్లో నువ్వు ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదన్నాడు. ఆయన రాజ్యంలో అవి లేవు, అందుకని ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. మన రాజ్యంలో ఉన్నవి అవే, కాబట్టి కలిపురుషుడు మన చుట్టూ ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి అని చెప్పి, ఆ ధర్మానికి లోపించినటువంటి తపస్సు, శౌచము, దయ, ఈ 3 పాదాలని కూడా పునరుద్ధరించి భూమాతకు ఆనందాన్ని కలగజేసి కలిపీడ లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలన చేస్తూ 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 ఉండగా ఒకానొక నాడు వేట కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో వేటాడాడు. వేటాడిన తర్వాత ఆకలేసింది, దప్పికేసింది, నీళ్లు తాగాలని అనిపించింది. ఎక్కడ వెతికినా నీళ్లు దొరకలేదు. ఆ సమీపంలో శమీక మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి గేటు దగ్గర నిలుచుకొని, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ఈ రాజ్యానికి రాజును, హస్తినాపుర సామ్రాజ్యానికి చక్రవర్తిని, పరీక్షిత్ మహారాజు నా పేరు, నాకు దప్పికగా ఉంది, వేట కోసం వచ్చాను, ఎవరైనా నీళ్ళివ్వండి, నీళ్ళివ్వండి అని పదే పదే అడిగాడు. ఎవరూ వినిపించుకోలేదు. లోపలికి వచ్చి చూశాడు. చూస్తే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనే శమీక మహర్షి. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు.
ఈయన అరుస్తున్నటువంటి విషయాలేవి ఆయనకి వినిపించడం లేదు. ఎంత బిగ్గరగా అరిచినా ఆ ముని కదలడం లేదు, మెదలడం లేదు, కళ్ళు విప్పి చూడడం లేదు. గొంతెండిపోతోంది. కోపం వచ్చేసింది. సాధారణంగా దప్పిగ్గా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపంతో ఉన్నప్పుడు ఎందుకు అంటే ఆకలి దప్పికలు రెండు కోపానికి కారణం అవుతాయి. ఆ కోపం సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేయదు. అందుకే మన వాళ్ళు ఏం నియమం ఏర్పాటు చేశారు తెలుసా? ఎవరైనా ఇంటికి రాగానే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బయట వెళ్ళారు, ఇంటికి వచ్చారు, ఇంటికి రాగానే ముందు మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు ఇచ్చేంత వరకు ఏం మాట్లాడకూడదు. కారణం ఏం తెలుసా? బయట కష్టమో నష్టమో ఇబ్బందో ఏదో ఒకటి ఉంటుంది. దప్పికతో వస్తాడు. దప్పికతో వచ్చినటువంటి వాడికి మంచినీళ్ళు ఇస్తే దప్పిక తీరిందంటే కోపం రాదు. అందుకే తీవ్రమైనటువంటి కోపంతో ఎవరైనా అరుస్తున్నారంటే మనం ఏం చేస్తాం? ముందుగా మంచినీళ్ళు దాకా మళ్ళీ మాట్లాడదాం. మనం అప్పు తీసుకున్నాం, అప్పిచ్చినటువంటి వాడు మన మీదకి గొడవకు వచ్చాడు అన్న, రాన కూర్చోనా మాట్లాడుకుందాం, మంచినీళ్ళు దాగు అని కూల్ డ్రింక్ కూడా తెప్పించి నాకు వద్దు అని అంటాడు. వద్దని అంటాడు మామూలుగా. ఈలోపు ఆవిడని పిలిచి కాఫీ పెట్టు మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి అంటే మళ్ళీ బాండ్ ఎత్తి రాసుకుండేదో లేదా వాయిదా తీసుకుండేదో ఏదో చేసుకుంటాం. అది లేదనుకో గొడవ పెద్దదైపోతుంది. కాబట్టి దప్పికతో ఉండేటప్పుడు, ఆకలితో ఉండేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్నం వడ్డించగానే మాట్లాడడం మొదలు పెడతారు. ఆడవాళ్ళు అన్నం వడ్డించగానే మాట్లాడడం మొదలు పెట్టకూడదు. కనీసం పప్పుతో తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే ఆకలితో ఉండేటప్పుడు మాట్లాడితే కోపం వస్తుంది. అందుకని కొంచెం తిన్నాడు అనుకోండి, కొంచెం తిన్నాడంటే ఆ ఆకలి కొంచెం తగ్గుతుంది. మజ్జిగతో తినేటప్పుడు మాట్లాడచ్చు, ఏమి ఇబ్బంది లేదు, చల్లగా ఉంటుంది. అందువల్ల ఆకలితో ఉండేటప్పుడు, దప్పికతో ఉండేటప్పుడు, కోపంతో ఉండేటప్పుడు, భార్యకు కోపం వచ్చింది, భర్త ఎదురుగా ఉండకూడదు. బండి వేసుకొని అట్టు వెళ్ళిపోవాలి, 4 రౌండ్లు వేసుకొని మళ్ళీ రావాలి. 4 రౌండ్లు అంటే ఊరు తిరిగేసి రావాలని దాని అర్థం. మీరు మళ్ళీ కలిపురుషుడు ప్రవేశించే దాని గురించి ఆలోచన చేయకండి. అదేవిధంగా భర్తకు కోపం వచ్చిందనుకోండి, ఆమె ఏం చేయాలి? కనిపించకుండా వినిపించకుండా వెళ్ళిపోవాలి. మళ్ళీ అదేమిటి సాధారణంగా ఏం చేస్తారంటే కనిపించకుండా వెళ్తారు, కానీ వంటగదిలోకి పోయిన తర్వాత వినిపించేటట్టు గరిటెను కిందికి వేయడమో లేదా పాత్రను కిందికి వేయడమో చేస్తూ ఉంటారు. అట్లా కనిపించకుండా వినిపించకుండా ఉంటే కాసేపటికి ఈ కోపం చల్లారుతుంది. మొత్తానికి దప్పికతో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజు కోపం వచ్చింది. కోపం వచ్చి నేను చక్రవర్తిని, ఈ రాజ్యాన్నంతా పరిపాలన చేసేవాడిని, అసలు ఎలాంటి వంశంలో పుట్టాను? చంద్రవంశపు రాజును. మా తాత ఎవరు? యుధిష్ఠిరుడు. ఎంత వైభవోపేతమైనటువంటి రాజ్యం మాది. 3 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడిని, నాకు నీళ్ళు కూడా అని కోపం వచ్చింది. ఇటు అటు చూశాడు, అక్కడ సచ్చిన పాము పడి ఉంది. ఆ బాణంతో దాన్ని తీసి అతని మెడలో వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంలో ఎప్పుడూ చేయకూడనటువంటి పనే చేస్తాం. అందువల్ల కోపం వచ్చినప్పుడు ఏ పని చేయకూడదు, ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపంతో తీసుకున్న ఏ నిర్ణయమైనా అది వినాశకారి అవుతుందే కానీ అది క్షేమకారి కాదు. అందువల్ల ఆకలితో ఉండేటప్పుడు, దప్పికతో ఉండేటప్పుడు, కోపంతో ఉండేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, ఇదంతా అక్కడ ఉన్నటువంటి పిల్లవాళ్ళు చూశారు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చూశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి అనేటువంటి వాడితో చెప్పారు. అతను వచ్చి చూశాడు, వాళ్ళ తండ్రి మెడలో పాము ఉంది, చచ్చిన పాము. విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి అతనికి కూడా కోపం వచ్చింది. అంటే కోపం దేన్ని తయారు చేస్తుందంటే కోపాన్నే తయారు చేస్తుంది. విత్తనం ఏది వేసామో పండు అది వస్తుంది. మనం మొదటి రోజే అనుకున్నాం వేప విత్తనం వేసి మామిడి పళ్ళు కోరుకోకూడదని. కోపంతో జరిగేటువంటిది దాని ప్రతిఫలనాలన్నీ కూడా మళ్ళీ కోపాన్ని కలిగించేటువంటివి ఉంటాయి. ఆడడు తన్ను దూషణములు ఆశ్రమవాసులగాని వైరులంగూడడు
కందమూలములు కూడుగ తించు సమాధి చిత్తుడై వీడడు లోని చూడ్కులను విష్ణుని దక్క పరప్రపంచమున్ చూడడు మద్గురుండు పని చుట్టగనేటికి రాజవానికి. రాజు అయితే మాత్రం ఇంత పని చేస్తాడా? నా తండ్రి ఏమైనా ఎవరినైనా దుర్భాషలాడా? పోని ఆశ్రమవాసుల్ని కాకుండా ఆ రాజుకు శత్రువుల్ని ఎవరినైనా కలిశాడా? లేదు కదా. కందమూలాలు తింటూ సమాధి చిత్తుడై విష్ణువుని తప్ప ఇంకొకరిని చూడనటువంటి పరప్రపంచమే తెలియనటువంటి నా తండ్రి మెడలో పాము ఎందుకేయాలా? పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగా ధనంబులేమియుంతేము సవంచనంబులుగా దీవెనలిచ్చుచు వేసరింపగా రాము వనంబులన్ గృహ విరాములమై నివసింప చల్లరే పామును వైవగా తగునే బ్రహ్మమునీంద్రు భుజార్కళంబునన్. వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా దానమిమ్మని వెళ్ళామా? లేదే. మోసం చేసి డబ్బు తెచ్చుకున్నామా వాళ్ళ దగ్గర నుంచి? లేదే. దీవెనలు ఇస్తామని చెప్పని వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు ఇమ్మని చెప్పి అన్నామా? లేదే. అడవుల్లో ఇల్లు కూడా లేకుండా చెట్ల కింద ఉంటే నివసిస్తూ ఉంటే ఇట్లా పాముని తెచ్చేస్తాడా అని కోపం వచ్చి విపరీతమైనటువంటి కోపంతో ఓడక వింటి కోపున మృతోరగమున్గుని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరికేశవులడ్డిననైన చచ్చు ఓ ఏడవ నాడు తక్షక పణీంద్ర విశానలకేతి సంహతిన్. మారు మాట్లాడనటువంటి నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసినటువంటి ఈ రాజు హరిహరాదులు అడ్డమైనా సరే నేటికి 7వ రోజున తక్షకుని విషానికి గురి అయి మరణిస్తాడు అని శాపం పెట్టాడు. అలా శాపం పెట్టి ధ్యాన ముద్రలో ఉండేటువంటి తండ్రిని చూసి ఆ చుట్టూ ఉండేటువంటి పిల్లవాళ్ళందరినీ అరిచి తీయండ్రా దాన్ని, ఇంకా అట్లే ఉంటే అని చెప్పని ఆ చచ్చినటువంటి పామును మెడలో నుంచి తీశారు. ఈ కోలాహలం, ఈ హడావిడి అంతా విన్నటువంటి ఆ శమీక మహర్షి అప్పటి వరకు సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు మెల్లగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి దివ్య దృష్టి చేత, యోగ దృష్టి చేత జరిగినటువంటిదంతా తెలుసుకున్నటువంటి వాడై కొడుకుని పిలిచి, నాయనా, రాజు చేసింది చిన్న తప్పు, దానికే నువ్వు అతన్ని ఎంతగా శపించినావా? ఎవరనుకున్నావు పరీక్షిత్తు మహారాజు అంటే? అతను తల్లి గర్భంలోనే శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకున్నటువంటి వాడు. శ్రీమన్నారాయణుడే అతన్ని రక్షించాడు. యుధిష్ఠిరుని తర్వాత ధర్మాన్ని 4 పాదాలతో నడిపిస్తూ కలిని శాసించినటువంటి మహారాజు, అట్లాంటి వాణ్ణి శాపం పెట్టావు. యోగ్యుడైనటువంటి రాజు పరిపాలకుడు కాకపోతే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. అటువంటి యోగ్యుణ్ణి నువ్వు శపించినావు నాయనా, ఇది తగునా? అయితే ఆ రాజు లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్ని పాపాలు జరుగుతాయి. భరత వంశంలో పుట్టినటువంటి పరమ భాగవతోత్తముడైన అశ్వమేధం యాగం చేసినటువంటి వాడు, ఆచారపరుడు, నిష్ఠాగరిష్ఠుడు, సుగుణవంతుడు. అట్లాంటి వాడు మన ఆశ్రమానికి నీళ్ల కోసం వస్తే అతిథి సత్కారం చేసి మంచినీళ్ళిచ్చి మజ్జిగిచ్చి కుదిరితే భోజనం కూడా పెట్టి పంపించాల్సింది పోయి శాపం ఇచ్చి పంపించినావా నాయన? అయ్యో భగవంతుడా, నా కొడుకు తెలియకుండా ఈ పని చేశాడు తండ్రి, నా బిడ్డను క్షమించు అని ఆయన ప్రార్థన చేస్తూ, నాయన వాళ్ళు మహాత్ములు, నువ్వు ఏమన్నా వాళ్ళు తిరిగి భరిస్తారే తప్ప తిరిగి ఏమీ అనరు. పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ రాజు తిరిగి నీకు శాపం పెట్టగలిగి ఉండి కూడా ఆయన నీకు శాపం పెట్టడు. అట్లాంటి సజ్జనుడైనటువంటి వాడు ఆయన.
అటువంటి ఆ రాజుకు నువ్వు ఎంత తీవ్రమైనటువంటి శాపం పెట్టావు, నువ్వు ఆ శాపాన్ని వృత్తాంతాన్ని అతనికి తెలియజేయి అని చెప్పాడు. సరే, ఒక మనిషిని పిలిచి, ఒక మునిపుత్రుణ్ణి పిలిచి ఆ శమీక మహర్షి, శృంగి, వీళ్ళిద్దరూ కూడా శృంగి శాపం పెట్టినటువంటి వృత్తాంతాన్ని మహారాజును తెలియజేశారు. ఏముంది? ఏటికి వేటబోయితే మునీంద్రుడు గాఢ సమాధి నుండగా, ఏటికి తద్భుజాగ్రమున ఏసితి సర్పశవంబు తెచ్చి, నేడేటికి పాప సాహసములి క్రియ చేసితి దైవయోగమున్ దాటగరాదు, వేగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై. అయ్యో, ఊరికే ఉండకుండా ఎందుకు వేటకు పోయినాను గో, ఆ మునీంద్రుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ గాఢమైనటువంటి తపస్సమాధిలో ఉండేటువంటి ఆ ముని భుజం మీద చచ్చిన పాముని ఎందుకు వెయ్యాలి నేను? ఇదంతా దైవ సంకల్పం, దీన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇక త్వరలోనే ఘోరమైనటువంటి కీడు వాటిల్లక తప్పదు. నేను తప్పు చేశాను, మహర్షికి ద్రోహం చేశాను అని తనకు సమస్తం అర్థమైపోతూ ఉంది. కీడు మూడింది, మృత్యు సమీపిస్తుంది, 7 రోజులు మాత్రమే ఉంది అని తెలుసుకున్నటువంటి వాడై సర్వాన్ని పరిత్యజించాడు. జనమేజయుడిని పిలిపించి ఆ జనమేజయునికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి నిరాహార దీక్షను అవలంబించి పవిత్రమైనటువంటి గంగానదీ తీరంలో ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. చిత్తము గోవింద పదాయత్తము గావించి మౌనియై తనలో ఏ తత్తరము లేక భూవర సత్తముడు వసించే ముక్త సంగత్వమునన్. తన మనస్సును భగవంతుని పాదాల మీద లగ్నం చేశాడు. భౌతికమైనటువంటి సంపదలనంతా పరిత్యజించేశాడు. ఎలాంటి వైకల్యం లేదు, పూర్ణమైనటువంటి వైరాగ్యం అలవడింది. మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై మౌనంగా కూర్చొని ఉన్నాడో, వెంటనే ఈ విషయం తెలిసినటువంటి మహాత్ములైనటువంటి మహర్షులందరూ అక్కడికి వచ్చారు. అత్రి, విశ్వామిత్ర, భృగు, వశిష్ఠ, వ్యాస, భరద్వాజ, పరశురామ, దేవల, మైత్రేయ, కణ్వ, కలశ సంభవ, నారద, పర్వతాది, బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షులందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూసేటప్పటికీ పరీక్షిత్తు నిర్వికారంతో వాళ్ళందరికీ నమస్కారం చేసి, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నానన్నటువంటి ఆనందం ఒకవైపు, ఈ శరీరాన్ని త్యజిస్తూ ఉన్నాననేటువంటి వైరాగ్యం మరోవైపు నిండడంతో ఆయన వాళ్ళందరికీ నమస్కారం చేసి, మహాత్ములారా, ఓపిక లేక చచ్చిన మహోరగమున్గొని వచ్చి కోపినై తాపసు మూపుపై నిడిన దారుణ చిత్తుడా మత్తుడన్ మహాపాపుడా, మీరు పాపతృణ పావకులు ఉత్తములయ్యలారా, నా పాపము పాయు మార్గము కృపాపరులార విధించి చెప్పరే. ఓపిక లేకుండా చచ్చిపోయినటువంటి పామును తీసుకెళ్ళి ఒక మహాత్ముని మెడలో వేసినటువంటి దుర్మార్గుణ్ణి నేను. ఆ పాపం చేశాను. అటువంటి దారుణమైనటువంటి వ్యక్తిని నేను. నా పాపం పోయేటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించండి. మీ పాదం రజము సోకి నేను ధన్యుణ్ణయ్యాను.
మీ దర్శనం వల్ల నాకు ఆనందం కలుగుతుంది. తక్షకుని విషజ్వాలలకు నా దేహాన్ని సమర్పించేస్తాను. నాకు ఈ శరీరం మీదే వ్యామోహం లేదు. నేను చాలా కాలం బ్రతకాలని ఏం అనుకోవడం లేదు. మృత్యువు ఎంతకాలం బ్రతికినా ఒకనాటికి తీసుకెళ్తుంది. మీ అందరి సమక్షంలో మీరెంతమంది ఉండగా, ఎంతమంది మహాత్ములు ఉండగా నేను నా శరీరాన్ని వదలడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఇది ఈశ్వర సంకల్పం, అనివార్యమైనటువంటిది. అయితే రాబోయేటువంటి జన్మలలో నాకు ఇక మీదట ఏ జన్మ వచ్చినా నా హృదయం శ్రీకృష్ణుని మీదనే లగ్నం కావాలి. శ్రీకృష్ణుని యొక్క కథలను వినాలనేటువంటి కోరిక నా మనసులో ఉండాలి. శ్రీకృష్ణుని పాద పద్మాల మీద నాకు భక్తి కలగాలి. ఆ విధంగా కలగాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్నటువంటిది 7 రోజులు. ఈ 7 రోజుల్లో నా శ్రేయస్సు కోసం మీరందరూ ఆ గోవిందుని యొక్క లీలలను గానం చేయండి. హరిభక్తుల చరిత్రలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. 7 రోజుల్లో ముక్తి మార్గాన్ని నాకు కలిగే విధంగా ఉపదేశం చెయ్యండి అని చెప్పి ఆ మహర్షులందరినీ వేడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దైవయోగం చేత, భగవంతుని యొక్క అనుగ్రహం చేత సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాభీతి నొహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములం తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసమున్నట్టి భూతమయున్ రొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రనిన్ ధీమణిన్. ఒక 16 ఏళ్లున్నటువంటి వ్యక్తి దిగంబరుడై అవధూతయై మహాయోగివరేణ్యుడైనటువంటి సుఖమహర్షి వస్తూ ఉన్నాడు. అది పరీక్షిత్తు చేసినటువంటి ధర్మ నిర్వహణ ఫలితం. పరీక్షిత్తు పరిపాలన ధర్మబద్ధంగా చేశాడు అనడానికి నిదర్శనంగా దైవయోగం చేత ఆ సుఖమహర్షి వస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు సుకుడు? సముడు, సమచిత్తం కలిగినటువంటి వాడు, కర్మలన్నీ వదిలేసినటువంటి వాడు. ఆయన ఒంటి మీద గోచి కూడా లేకుండా 16 ఏళ్ల వాడు అలా దిగంబరుడుగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన తండ్రి అయినటువంటి వ్యాసుడు కుమారా కుమారా అని ఆయన వెంబడించి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఒక విచిత్రం జరిగింది. ఆ సమీపంలో కొంతమంది దేవతా స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు బట్టలు గట్టు మీద పెట్టి సరస్సులో దిగి స్నానం చేస్తూ ఉంటే ఆ గట్టు మీద శుకుడు నడిచిపోతూ ఉన్నాడు. వాళ్ళు చూశారు, స్నానాలు ఆపలేదు, వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. అతని వెంబడిస్తూ వ్యాసుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. కుమారా కుమారా అంటూ వస్తూ ఉంటే వ్యాసుణ్ణి చూసినటువంటి వాళ్ళు పరుగు పరుగున గట్టుకొచ్చి వస్త్రాలు కట్టుకున్నారు. వ్యాసునికి ఆశ్చర్యం వేసింది. నేను ముసలివాణ్ణి, వెంట్రుకలన్నీ నరిచిపోయినటువంటి వాడిని, అట్లాంటి నన్ను చూసి మీరు బట్టలు కట్టుకుంటూ ఉన్నారు, నేను బట్టలు వేసుకొని ఉన్నవాడిని. నా కొడుకు 16 ఏళ్ల వాడు బట్టలు లేకుండా నడిచి వస్తూ ఉంటే అతన్ని చూసి మీరు ఏ విధమైనటువంటి చలనం లేకుండా స్నానం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేశారు అని అడిగారు. అడిగితే వాళ్ళు సమాధానం ఇచ్చారు, అయ్యా నీ కుమారునికి మేము స్త్రీలని అతడు పురుషుడని భేదము లేదు, అంతా ఒకటిగానే ఉంది, ఆయనకి అంతా ఒకటిగానే ఉంది. అందువల్ల ఆయన్ను చూసి మేము సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నీకు ఆ భేద దృష్టి పోలేదు, ఇంకా స్త్రీ పురుషులు అనేటువంటి భేద దృష్టి నీకు పోలేదు. నీకు ఆ దృష్టి ఉంది గనక, నువ్వు పురుషుడు అనేటువంటి భావం నీకుంది గనక, నువ్వు పురుషుడు కాబట్టి మేము స్త్రీలు కాబట్టి వస్త్రాలు కట్టుకున్నాం. నీ కుమారునికి
అతను పురుషుడు అనేటువంటి భావన కానీ, మేము స్త్రీలు అనేటువంటి ఆలోచన కానీ లేనటువంటి వాడు, కాబట్టి అక్కడ అవసరం లేదు అని చెప్పారు. అటువంటి మహాత్ముడైనటువంటి, నిస్సంగుడైనటువంటి, నిరీహుడైనటువంటి ఆ సుఖబ్రహ్మ అలా వస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఒక్క గోదోహన కాలం కూడా ఒక్క చోట ఉండేటువంటి వాడు కాదు. అంటే ఒక ఆవులో పాలు వెతకడానికి ఎంత సమయం పడుతుంది, అంత సమయం కూడా ఒక చోట ఉండేటువంటి వాడు కాదు. అటువంటి వాడు 7 రోజులు ఉండిపోయాడు పరీక్షిత్ మహారాజు కోసం. అది భక్తి ఎటువంటి వారినైనా కట్టిపడేస్తుంది. ఆయన ధార్మికత అటువంటిది, పరీక్షిత్ యొక్క ధర్మం అటువంటిది, పరీక్షిత్ యొక్క వైరాగ్యం అటువంటిది. ఉత్తముడైనటువంటి ఆ శిష్యుడు ఉండే చోటికి గురువే వెతుక్కుంటూ వస్తాడు. స్వామి గండి రామకృష్ణానంద స్వామి వారు ఒకసారి చిత్తూరులో ఉపన్యాసాలు చెబుతూ ఉంటే ఒక ఆయన దగ్గరకు వచ్చి, స్వామి నాకు మంచి గురువు కావాలా, ఎక్కడ దొరుకుతారు అని అడిగాడట. అడిగితే, చూడనైనా హిందూ పేపర్లోనో, డెక్కన్ క్రానికల్లోనో, ఆంధ్ర భూమిలోనో అప్పటికొచ్చే పేపర్లు అవి, వాటిలో ఎక్కడైనా మంచి గురువు కావాలనో అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు, దొరకచ్చు అని చెప్పి అన్నాడట. కాబట్టి ఉత్తముడైనటువంటి గురువు కావాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయకు, నువ్వు ఉత్తముడైనటువంటి శిష్యుడిగా మారు. అప్పుడు నువ్వు పరీక్షిత్తు అయితే సుఖమహర్షి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. పరీక్షిత్తు ఏ విధంగా అంత రాజ్య సంపదను తృణప్రాయంగా త్యజించి మృత్యువును అంగీకరించి నేను చావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు మోక్షం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవడైతే సిద్ధంగా ఉంటాడో వాడిని వెతుక్కుంటూ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి అవధూత స్వరూపుడైనటువంటి గురువు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పాడు. కాబట్టి ఆ పరీక్షిత్తు చూశాడు. సుఖమహర్షికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి, ఆ శ్రీకృష్ణ పరమాత్మే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, ఇది సుదినం. స్వామి, నా సమస్యకు పరిష్కారం చూపగలిగినటువంటి వారు మీరే. నాకు 7 రోజుల్లో మృత్యువు రానుంది. ఇలాంటి సందర్భంలో మానవుడు ఏం చేయాలి? ఏమి చేస్తే తిరిగి మళ్ళీ పుట్టకుండా ఉంటాం? ఈ జన్మ జరా మృత్యు రూపమైనటువంటి సంసారాన్ని పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరణం సమీపించినటువంటి వాడికి కర్తవ్యం ఏమిటి? దేన్ని త్యజించాలి, దేన్ని పట్టుకోవాలి అని ప్రశ్నించి, స్వామి నాకు ఉపదేశం ఇచ్చి నన్ను తరింపజేయండి అని పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారు వేడుకుంటే, దేహాన్ని వదిలేటువంటి వాడు మోక్షం కోసం ఏం చెయ్యాలి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఉంది చూడనైనా, అది చాలా ఉత్తమోత్తమమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం అందరూ తెలుసుకోవాలి, అందరూ తరించాలి అని చెప్పి, అసలు ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందడానికి నీకు కారణభూతమైనటువంటిది భగవంతుని యొక్క చింతన. దీని నుంచి నువ్వు విడిపడాలంటే దానికి కారణభూతమైనటువంటి వాడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ విష్ణు ఒక్కడే. నా తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు భాగవతాన్ని నా చేత చదివించాడు. ఆ భాగవతంలో భగవంతుని యొక్క అవతార లీలా విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా చాలా శ్రద్ధగా ఆ భాగవతాన్ని శ్రవణం చేశాను, అధ్యయనం చేశాను. ఆ వాసుదేవుని యొక్క నామ సంకీర్తనలే నన్ను ఈ స్థితికి చేర్చాయి. ఆ భగవంతుని యొక్క సంకీర్తనను పదే పదే గుర్తు తెచ్చుకోవడం, దానికి మించినటువంటి పని ఇంకొకటి లేదు. కాబట్టి నీ కారణం చేత నేను కూడా ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలని గుర్తు తెచ్చుకుంటాను. ఈ భాగవతాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళలో శ్రీకృష్ణ భక్తి
పరిడవిల్లుతుంది. బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్లకు కూడా వ్యామోహం కలగకుండా ఉండాలంటే శ్రీకృష్ణ నామోచ్చరణ చేయాలి, అది ఏకైక మార్గం అని చెప్పి చెబుతూ, రాజా 7 రోజులే ఉంది నాకు సమయం అని అంటూ ఉన్నావు, 7 రోజులు ఎందుకయ్యా? 7 రోజులు అవసరం లేదు, ఒక్క గడియ చాలు. శ్రీహరినామాన్ని శ్రద్ధగా భక్తితో స్మరిస్తే ఒక్క గడియ చాలు. దానికి ఉదాహరణగా ఖట్వాంగుడనేటువంటి చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని గురించి చెప్తాను విను అని. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలు రాక్షసుల్ని ఓడించలేకుండా పోతూ ఉన్నారు. అప్పుడు భూలోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు ఖట్వాంగుడు అనేటువంటి చక్రవర్తి. ఆ చక్రవర్తిని సహాయం కోసం పిలిపించుకున్నారు దేవతలు. సరే, ఆయన దేవతలకు సహాయం చేశాడు, రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించాడు. దేవతలు సంతోషించారు. సంతోషించి, నాయన నీకేం వరం కావాలనో కోరుకో, ఇస్తాము అని చెప్పంటే ఖట్వాంగుడు, ఇక నేను ఎంతకాలం జీవించుంటానో చెప్పండి అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, భూలోకంలో ఆయుష్కి దేవలోకంలో ఆయుష్కి తేడా ఉంటుంది నాయన. ఇక్కడ ఒక రోజు అయ్యే కొద్దికి అక్కడ చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ కారణం చేత ఇక నీకు మిగిలినటువంటిది ఒక్క ముహూర్త కాలం మాత్రమే నీకు ఆయుష్ మిగిలింది అని చెప్పి అనగానే వెంటనే ఆయన భూలోకానికి వచ్చేసాడు. ఖట్వాంగు భూలోకానికి వచ్చేసి తనకు ఉండేటువంటి సర్వస్వాన్ని పరిత్యజించి ఏకాగ్ర చిత్తంతో మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని గోవింద నామకీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రి విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియలలోనన్. 2 గడియల్లో మోక్షాన్ని పొందాడు. అన్నిటినీ వదిలేసి భగవన్నామ సంకీర్తన చేసి కేవలం 2 గడియల్లో మోక్షాన్ని పొందాడు. నాయన నీకు 7 రోజులు ఉంది, నీకు 7 రోజులు ఉంది కాబట్టి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయాల్సిందంతా ఏమిటంటే నీ వ్యామోహాన్నంతా వదిలిపెట్టేసి పవిత్రమైనటువంటి ఈ స్థలంలో కూర్చొని జపతప ధ్యానాదులు చేస్తూ, ప్రాణాయామం చేస్తూ, ఓంకారం చేస్తూ, విషయాల వెంట మనస్సు పరిగెత్తకుండా బుద్ధిబలం చేత దాన్ని అదుపు చేస్తూ, కర్మబంధాల మీదకి మనస్సు పోనీయకుండా ఆపు చేసి ఆ దేవదేవుని స్మరిస్తూ ఉండాలి. అలా స్మరిస్తూ ఉంటే నీకు ధారణ కలుగుతుంది. అంటే భగవన్నామం నీ మనసులో రూఢి అవుతుంది, భగవత్ స్వరూపం నీ హృదయంలో సుప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు నీ చిత్తంలో ఉండేటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది అని సుఖమహర్షి చెప్పి, అంతేకాకుండా ఆ భగవంతుడు ఈ భక్తుల్ని ఉద్ధరించడం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం అనేకమైనటువంటి అవతారాలను ధరించాడు నాయన. ఆ అవతార విశేషాలన్నింటినీ నీకు చెబుతాను విను అని ఆయన భగవద్ అవతార విశేషాలను చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ అవతార విశేషాలన్నింటినీ కూడా రేపటి నుంచి మనం వరుసగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. చివరిగా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. కాబట్టి నాయన హరిమయం కానటువంటిది ఒక్క పరమాణువు కూడా ఈ సృష్టిలో లేదు, అంతా హరిమయం అని తెలుసుకో అని చెప్పి అని కాసేపు భగవన్నామస్మరణ చేయమని చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై వేదవ్యాస మహర్షికి, జై సుఖ మహర్షికి, జై సూతాది మహర్షులకు, జై శౌనకాదులకు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి.